మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయఢంకా మోగించింది, క్లియర్ మెజారిటీ సాధించింది. దీంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు సీఎం అభ్యర్థిని తేల్చేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు ఇవాళ ముంబైకి రాబోతూ ఉండడంతో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అంటూ ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏకి ప్రజలు తిరిగి పట్టం కట్టినప్పటికీ సీఎం కుర్చీ కోసం ఇటు బీజేపీ శివసేన మధ్య పేచీ నెలకొంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నుంచి ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సీఎం రేసులో ఉన్నారు. సీఎం ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ కూటమి నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై సమిష్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు ఎన్డీఏ నేతలు. ఇక ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేశాయి పార్టీలు. ఉదయం ముంబైలోనే దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది. మరోవైపు హోటల్ తాజ్ ల్యాండ్ లో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే వర్గం సమావేశం కాబోతుంది. ఈ హోటల్లోనే శివసేన శాసనసభ పక్ష నేతలను కూడా ఎన్నుకోనున్నారు. ఇక మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు శాసనసభ పక్ష నేతలను కూడా ఎన్నుకోబోతున్నారు. సీఎం కుర్చీ కోసం బీజేపీ నుంచి అలాగే శివసేన నుంచి కూడా ఎక్కువ పోటీ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర పరిశీలకులు ఈ రోజు ముంబై వెళ్లబోతున్నారు. మహాయుతి కూటమి నేతలతో సమావేశాలు జరపబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ ముంబై వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి ప్రభుత్వ గడువు, అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగుస్తుంది. సో ఎల్లుండిలోగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహాయుతి కూటమి విజయఢంకా మోగించింది. మహారాష్ట్రలో చారిత్రాత్మక విజయం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు మూడు పార్టీలు కూడా ముఖ్యంగా స్ట్రైక్ రేట్, ఇటు బీజేపీ 85% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక స్థానాలు 132 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. 148 స్థానాల్లో పోటీ చేస్తే ఇటు ఏక్నాథ్ షిండే కూడా ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో ముఖ్యంగా లడ్కీ బహన్ కు సంబంధించిన స్కీమ్ ఇటు దానివల్లే విజయం సాధించామన్న ధీమాని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిపై నియమాలు ఏవీ లేవు, ముఖ్యంగా ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలన్న నిబంధన లేదని చెప్పి కూడా ఇటు ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. ఇటు కూటమిగా ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో సో కూటమి నేతలంతా కూడా చర్చించి ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అన్న దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో బీజేపీ కేంద్ర పరిశీలకులు ఇటు ఈ మూడు పార్టీలకు సంబంధించి మహాయుతి కూటమి నేతలతో చర్చించి ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి ఒక ప్రకటన వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మహాయుతి కూటమిలో భాగంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుతం ఏక్నాథ్ షిండే సీఎం గా ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా, అలాగే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ మెజార్టీ స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ఫడ్నవీస్ పేరు వినిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన షిండే వల్ల ఈ విజయం సాధ్యమైంది. కాబట్టి షిండేని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఏక్నాథ్ షిండే శివసేన వర్గం కూడా ఇటు షిండే పేరుని ప్రతిపాదిస్తున్న పరిస్థితి ఉంది. అజిత్ పవార్ కు సంబంధించి సీఎం రేస్ లో అంతగా ఆయన పేరు వినిపించకపోయినా కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించిన ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అధిష్టానం ఈ రోజు ఇటు పరిశీలకులు పంపించిన తర్వాత దీనికి సంబంధించి స్పష్టత రాబోతుంది. అలాగే ఎమ్మెల్యేలతో వివిధ పార్టీలు ఈ రోజు ముంబైలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. 11 గంటలకి ఇండియా కూటమికి సంబంధించి ఎమ్మెల్యేల సమావేశం జరగబోతోంది. అలాగే ఉదయం 11 గంటలకి ముంబై దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం ఇటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. అలాగే ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించిన శివసేన ఎమ్మెల్యేలంతా కూడా హోటల్ తాజ్ ల్యాండ్ లో ముఖ్యంగా వారి శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా వారి పార్టీ శాసనసభ పక్ష నేతలను ఆయా పార్టీలు ఎంపిక చేసుకోబోతున్నాయి. అలాగే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, కేబినెట్ లో ఎవరు ఉండాలి, వీటన్నిటికి సంబంధించి మొదట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి స్పష్టత వచ్చిన తర్వాత కేబినెట్ లో ఏ పార్టీల నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం వహించాలి అన్న దానికి సంబంధించి కేబినెట్ కూర్పుకి
కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. కీలక నేతల్ని ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రివర్గంలో కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. సామాజిక సమీకరణాలు అలాగే సీనియారిటీ ఆధారంగా కూడా కేబినెట్ లో ముఖ్యంగా నేతలకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ముంబై అలాగే పుణె, థానే ఇటువంటి ప్రధాన పట్టణాల్లో మెజార్టీ సీట్లు ఇటు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఏక్నాథ్ షిండే వర్గం కూడా చాలా రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా సీట్లను గెలుచుకోవడం జరిగింది. కాబట్టి సో అందరికీ ముఖ్యంగా సముచిత ప్రాధాన్యత ఉండే విధంగా సమిష్టిగా ప్రభుత్వ ఏర్పాటు ఉంటుంది అని చెప్పి ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఏక్నాథ్ షిండే కూడా మాకే సీఎం కావాలన్న పట్టునైతే ఆయన చేయడం లేదు. కాబట్టి సో బీజేపీ అధిష్టానం కూడా ఇటు 3 పార్టీల్ని మహాయుతి కూటమిలో ఉన్న 3 పార్టీల్ని ప్రధాని మోడీ నిన్న ప్రశంసించడం జరిగింది. సో అందరికీ సముచిత ప్రాధాన్యంతో ముఖ్యంగా మహాయుతి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అన్న దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.